ఈ ఆలయాన్ని 907వ సంవత్సరంలో పరాంతక చోళ నిర్మాణాన్ని మొదలుపెట్టగా 985 నుండి 1014 సంవత్సరాల కాలంలో రాజరాజ చోళన్ ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పూర్వం ఈ ప్రాంతం చోళ రాజ్యానికి మరియు రాష్ట్రకూట రాజ్యానికి మధ్య సరిహద్దుగా ఉండేది. ఈ ఆలయంలో ఉన్న శాసనాల ప్రకారం ఈ గ్రామాన్ని రాజశ్రేయపురం అని పిలిచేవారు. ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించిన తరువాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు మరియు అమ్మవారికి ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయంలోని స్వామివారిని సోమనాథీశ్వరర్గా, అమ్మవారిని తపస్కృతాదేవిగా పూజిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. ఈరోజు నేను మీ ముందరికి ఒక చారిత్రాత్మకమైన శివాలయంతో అయితే వచ్చేసానమాట. ఇంతకీ ఏంది ఆలయం అంటే శ్రీ సోమనాథీశ్వరర్ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం మనకి తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలో ఉన్న మేల్పాడి అనే ఒక చిన్న గ్రామంలో అయితే ఉంటుందన్నమాట. ఈ ఆలయం మనకి వేలూరు సిటీ నుండి 30 కిలోమీటర్ల దూరంలో, అలాగే వల్లిమలై ఆలయం నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. మీకు వేలూరు నుండి ఈ ఆలయానికి డైరెక్ట్గా బస్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. నేను మీకు ఈ ఆలయం తాలూకా లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఇప్పుడు మనం ఆలయం వద్దకైతే వెళ్దాం. ఇదేనండి నేను మీకు చెప్పిన సోమనాథీశ్వరర్ ఆలయము. ముందుగా ఈ ఆలయం యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే, ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకి అందుబాటులో ఉంటుంది. రండి, ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం పొన్నై అనే నదికి అతి సమీపంలో నిర్మించడం జరిగింది. ఈ నదికి ఉన్న మరొక పేరు నీవా నది. ఈ పేరు ఎలా వచ్చిందని తెలియాలంటే, ఈ మేల్పాడి గ్రామం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువాళం అనే గ్రామంలో ఉండే విల్వనాథీశ్వరర్ ఆలయం గురించి అయితే తెలుసుకోవాలి. మన తర్వాత వీడియోల్లో ఆ ఆలయం చరిత్రను అయితే తెలుసుకుందాము. అప్పుడు నేను మీకు ఈ నదికి పేరు ఎలా వచ్చిందో చెప్తాను. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సోమనాథీశ్వరర్ ఆలయాన్ని 907 నుండి 953వ సంవత్సరం కాలంలో చోళరాజైన పరాంతక చోళ నిర్మాణాన్ని అయితే మొదలు పెట్టారనమాట. ఇప్పుడు మనం ఈ పరాంతక చోళ గురించి అయితే తెలుసుకుందాము. ఇతని తండ్రి పేరు ఆదిత్య చోళ. ఈ ఆదిత్య చోళకి 2 భార్యలు అయితే ఉన్నారు. అందులో మొదటి ఆమె పేరు త్రిభువన మాదేవియార్. ఈమె చేర సామ్రాజ్యంలో జన్మించిన వారన్నమాట. వీరి ఇద్దరి కలయికలో జన్మించిన వారే ఈ పరాంతక చోళ. ఆదిత్య చోళన్ యొక్క రెండో భార్య రాష్ట్రకూట వంశానికి చెందిన ఇలంగోన్ పేచ్చై. ఈమె రాష్ట్రకూట రాజ్యానికి యువరాణిగా అయితే ఉన్నారనమాట. వీళ్ళిద్దరు కలయికలో జన్మించిన వారే కన్నర దేవ. ఈ ఆదిత్య చోళ మొదటి కుమారుడైన పరాంతక చోళ చోళ సామ్రాజ్యాన్ని 907 నుండి 955 సంవత్సరాల కాలం, అనగా దాదాపు 48 సంవత్సరాల పాటు పరిపాలించారనమాట. ఈయన తన పరిపాలన సమయంలో ఎన్నో గొప్ప ఆలయాలను నిర్మించారు మరియు కొన్ని ఆలయాలను పునర్నిర్మించారు కూడా. అలాగే ప్రజలు వాళ్ళను పరిపాలించే నాయకుడిని వారే ఎంచుకునే విధానం, దీన్నే కుడవోలే వ్యవస్థ అని పిలుస్తారు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ అనమాట. ఈ యొక్క పద్ధతిని 1000 సంవత్సరాల క్రితమే కాంచీపురానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరమేరు అనే గ్రామంలో మొదటిసారి ఇలాంటి ఓటింగ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈ ఆలయాన్ని నిర్మించిన పరాంతక చోళ వారే అనమాట. ఇదివరకే మన ఛానల్లో ఉత్తరమేరులో ఉన్న ఆ వైకుంఠ పెరుమాళ్ ఆలయం వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో మీరు చూసినట్టయితే 10 సంవత్సరాల క్రితం ఓటింగ్ ఎలా జరిగేదో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి. ఈ పరాంతక చోళ 910వ సంవత్సరంలో పాండ్య రాజ్యంపై దండయాత్ర చేసి పాండ్యుల రాజధాని అయిన మదురైనైతే స్వాధీనం చేసుకున్నారు. ఇందుచేత ఇతనికి మదురై కొండన్ అనే బిరుదు కూడా వచ్చింది. మదురై కొండన్ అంటే మదురైని బంధించిన వాడు లేదా స్వాధీనం చేసుకున్నవాడు అని అర్థం వస్తుందన్నమాట. అలాగే 915వ సంవత్సరంలో వేలూరులో జరిగిన యుద్ధంలో పాండ్యరాజైన మావర్మన్ రాజసింహని ఓడించి ఈ చోళ సామ్రాజ్యాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నెల్లూరు వరకు విస్తరించారు. పూర్వం ఈ మేల్పాడి అనే ఈ గ్రామం చోళ మరియు రాష్ట్రకూట రాజ్యాలకి మధ్య సరిహద్దుగా ఉండేది. మరియు ఈ గ్రామం చాళుక్యులు మరియు రాష్ట్రకూట రాజ్యాల నుండి వచ్చే దాడుల నుండి చోళ సామ్రాజ్యాన్ని రక్షించడం కోసం సైనిక దళాలు ఇక్కడే ఉండి పనిచేసేవారన్నమాట. అలా కొన్ని సంవత్సరాల తరువాత, అనగా 955వ సంవత్సరంలో పరాంతక చోళ మరణించారు. ఈయన మరణించిన తరువాత ఈ ఆలయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత
చోళ రాజుగా పట్టాభిషేకం చేసుకున్న రాజరాజ చోళన్ 980 నుండి 1014 సంవత్సరాల కాలంలో అనగా 29 సంవత్సరాల పాటు తంజావూరుని రాజధానిగా చేసుకొని ఈ చోళ సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించారు. తన ఈ 29 సంవత్సరాల పరిపాలన కాలంలో సగంలో ఆగిపోయిన ఈ ఆలయ నిర్మాణాన్ని అయితే పూర్తి చేశారు రాజరాజ చోళన్. మరియు ఈ ఆలయం కుంభాభిషేకం కూడా ఆయన చేతుల మీదుగానే జరిగింది. ఇప్పుడు మనం ఈ ఆలయం నిర్మాణం ఎలా ఉందో మరియు ఇక్కడ ఉన్న దేవీ దేవతలు ఎలా ఉన్నారో ఒక్కొక్కటిగా చూద్దాం రండి. మనం ఆలయం ముందర నిలబడంగానే మనకి ఈ ప్రవేశ ద్వారం అయితే కనిపిస్తుంది. వీటిని లోకల్ టర్మ్ లో మొట్ట గోపురం అని అయితే పిలుస్తారు. ఇది చూడడానికి గోపురం యొక్క బేస్మెంట్ లాగుంటుందన్నమాట. ఇది ఒక రకమైన శైలి అని అయితే చెప్పుకోవచ్చు. ఈ మొట్ట గోపురం దాటంగానే మనకి మొదటి ప్రాకారం అయితే వస్తుంది. ఇక్కడే మనకి ఈ బ్రహ్మాండమైన రాజగోపురం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ రాజగోపురం 3 అంతస్తులుగా ఉంటుంది. వీటిపైన శిల్పాలు కూడా చూడడానికి అందంగా ఉంటుందన్నమాట. ఇటీవలే బాగా పెయింటింగ్స్ కొట్టారు, అందుకే ఆ సన్లైట్ కి బాగా మెరుస్తోంది ఇది. ఈ యొక్క మొదటి ప్రాకారంలో మనకి కుడివైపున 4 కాళ్ల మండపం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క మండపం పైన కూడా ఇతరితర దేవీ దేవతల యొక్క శిల్పాలను అయితే మనం చూడవచ్చు. అలాగే ఈ మొదటి ప్రాకారం ఎడం వైపున చోళుల కాలంలో నిర్మించిన అద్భుతమైన మండపం అయితే ఉంటుంది. ఈ యొక్క మండపంలోనే అమ్మవారికి స్వామివారికి కళ్యాణోత్సవం అయితే జరుపుతారు. ఈ మొదటి ప్రాకారంలో మనకి ఈ 2 మండపాలు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, గార్డెనింగ్ మాత్రం ఎంత బాగుందో. ఈ ఆలయాన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారండి. ఈ ఆలయం మొత్తం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు మనం ఈ మొదటి ప్రాకారం నుండి 2వ ప్రాకారానికి ఈ రాజగోపురం గుండా వెళ్ళాలి. ఈ 2వ ప్రాకారం మొదటి ప్రాకారం కన్నా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఈ ప్రాకారంలోనే స్వామివారు మరియు అమ్మవారి యొక్క మందిరాలైతే ఉంటాయి. మనం ఈ ప్రాకారంలోకి ఎంటర్ అవ్వంగానే విఘ్ననాథుడైన విఘ్నేశ్వరుడైతే మనకి దర్శనమిస్తారు. మనం మొదట గణపతిని దర్శించుకున్న తర్వాతే మిగతా దేవీ దేవతలను అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయ గోడల్ని చూడండి, ఎంత పొడవుగా మరియు ఎంత బలంగా ఉందో. చూడడానికి ఒక పెద్ద కోట గోడల్లాగుంది. ఎందుకంటే ఇదంతా పూర్వం చోళుల యొక్క స్థావరంగా ఉండేది కనుక దాన్ని అంత స్ట్రాంగ్ గా నిర్మించడం జరిగిందనమాట. మనం ఈ యొక్క గోడల్ని చూస్తూ ఇటు రాగానే మనకి నేరుగానే అమ్మవారి యొక్క మందిరం అయితే కనిపిస్తుంది. చాలా రేర్ గా చోళరాజులు శివాలయాలలో అమ్మవారికి ప్రత్యేక మందిరాన్ని అయితే నిర్మించలేకపోతారు. అంతెందుకు తంజావూరు బృహదీశ్వరర్ ఆలయంలో కూడా చోళరాజులు అమ్మవారికి ఆలయాన్ని అయితే నిర్మించలేదు. తర్వాత వచ్చిన పాండ్యరాజులచే అమ్మవారికి మందిరాన్ని అయితే నిర్మించడం జరిగిందనమాట. అదే విధంగానే ఈ ఆలయంలో కూడా 1604 నుండి 1646 సంవత్సర కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగర రాజులు ఈ ఆలయంలో అమ్మవారికి మందిరాన్ని అయితే నిర్మించారనమాట. ఇక్కడ అమ్మవారిని తపస్కృత దేవి అని అయితే పిలుస్తారండి. అమ్మవారు నిలబడి ఉన్న భంగిమలో అయితే భక్తులకి దర్శనమిస్తారు. అమ్మవారి మందిరం కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. అమ్మవారి మందిరం లోపలే మనకి ప్రదక్షిణా మార్గం కూడా ఉంటుందన్నమాట. మనం అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే స్వామివారి యొక్క మందిరంలోని విమానం అయితే కనిపిస్తుంది. ఈ విమానం పూర్తిగా పచ్చరాతితో అయితే నిర్మించారండి. మీరు చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క విమానం. ఈ విమానం పైన ఉన్న కలశం కూడా రాతితో నిర్మించారు. ఇలాంటి పచ్చరాతితో నిర్మించిన విమానం కానీ రాతి కలశం కానీ నేను ఇప్పటి వరకు చూడనే లేదు. మొదటిసారి ఈ ఆలయంలోనే చూస్తున్నానన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే వరుసగా స్తంభాలు అయితే ఉంటాయి. పూర్వం ఇదొక మండపము. దండయాత్రల సమయంలో కావచ్చు ఈ మండపం మొత్తం పూర్తిగా విరిగిపోయింది. కానీ ప్రస్తుతం స్తంభాలు మాత్రం ఇక్కడ చాలా అద్భుతంగా మనకి కనిపిస్తున్నాయి. మనం ఈ ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ వస్తుండగానే మనకి ఈ యొక్క శివలింగం అయితే కనిపిస్తుందన్నమాట. ఈ యొక్క శివలింగం మృగల్ రాజుల యొక్క దండయాత్రలో అయితే పూర్తిగా ధ్వంసమైందనమాట. ఈ యొక్క శివలింగం కూడా పూర్తిగా పచ్చరాతితో అయితే నిర్మించడం జరిగింది. మనకి ఇక్కడ బలిపీఠం, ధ్వజస్తంభం మరియు నంది మండపం అయితే కనిపిస్తుందండి. ఈ యొక్క నంది విగ్రహం చాలా చాలా అద్భుతంగా ఒక 4 స్తంభాల మండపం కింద ఎంతో అద్భుతంగా ఉందన్నమాట. అతి ముఖ్యంగా ప్రదోష కాలంలో ఈ నందికి పూజలను అయితే ఘనంగా నిర్వహిస్తారు. రండి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్లి స్వామివారిని అయితే దర్శించుకుందాము. ఇక్కడ పరమేశ్వరుడు లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు. స్వామివారిని సోమనాథీశ్వరర్ అని అయితే పిలుస్తారు.
ఇక్కడ మీరు స్వామివారిని చూడొచ్చండి, ఎంతో అద్భుతంగా అలంకరించున్నారనమాట స్వామివారిని. ఇక్కడ శివరాత్రి, మాస శివరాత్రి మరియు ప్రదోష కాలంలో పూజలు అయితే అద్భుతంగా నిర్వహిస్తారు. అతి ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన రోజుల్లో స్వామివారికి అన్నంతో అభిషేకం చేస్తారు. వాటిని అన్నాభిషేకం అని పిలుస్తారనమాట. ఈ ముఖమండపంలో ఉన్న స్తంభాలన్నీ చోళరాజుల శైలిలో ఉంటుందండి. వీటి మీద శిల్పాలు ఏమీ ఉండదు, కానీ గుండ్రంగా ఈ స్తంభాలు చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం స్వామివారి మందిరం చుట్టూరు ఉన్న దేవదేవతలను అయితే దర్శించుకుందాం. మనకి మొదట ఇక్కడ గణనాథుడు విఘ్నేశ్వరుడు అయితే మనకి దర్శనమిస్తారనమాట. వినాయక స్వామి పక్కనే మనకి దక్షిణామూర్తి కూడా దర్శనమిస్తారు. దక్షిణామూర్తి స్వామి వారిని చూడొచ్చండి, ఎంతో అద్భుతంగా ఈ యొక్క శిల్పాలను అయితే చెక్కి ఉన్నారు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఎంత అద్భుతంగా ఉందో మీరు కూడా చూడవచ్చు. అలాగే ఈ మందిరం వెనక భాగానికి వస్తే మనకి సాధారణంగా ఇక్కడ లింగోద్భవ మూర్తి అయితే ఉండాలి. కాకపోతే ఇక్కడ శ్రీ మహావిష్ణువు మనకి దర్శనమిస్తున్నారు. స్వామివారు 4 చేతులతో నిలబడి ఉన్న భంగిమలో 2 చేతుల్లో శంఖ చక్రాన్ని ధరించి అయితే మనకి దర్శనమిస్తున్నారు. అలాగే ఇక్కడే మనకి 4 తలలతో బ్రహ్మదేవుడు కూడా మనకి నిలబడుకొని ఉన్న భంగిమలో దర్శనమిస్తున్నారనమాట. ఆఖరిగా ఇక్కడ మనకి దుర్గామాత కూడా ఉన్నారనమాట. ఇక్కడ మనం అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న శాసనాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా చోళ, విజయనగర రాజుల యొక్క శాసనాలను అయితే మనం చూడవచ్చు అనమాట. ఈ ఆలయంలో దాదాపు 28 శాసనాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. మనం ఇక్కడ ఉన్న శాసనాలన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఇలాంటివి 2-3 వీడియోలు తీసినా కూడా సరిపోదు. సో మనం కొన్ని ముఖ్యమైన శాసనాలను అయితే తెలుసుకుందాం. అందులో మొదటిది, పూర్వం చోళరాజుల కాలంలో ఈ మేల్పాడి అనే ఈ గ్రామాన్ని రాజశ్రేయపురం అని పిలిచేవారు. మరొక శాసనం ప్రకారం ఈ ఆలయంలో ఉన్న ప్రధాన శివలింగమైన సోమనాథీశ్వరర్ స్వామివారిని పూర్వం చోళేంద్ర సింగీశ్వరర్, ఉడయార్ మహాదేవర్ అని పిలిచేవారు మరియు చోళేంద్ర సింహేశ్వరర్ అని కూడా పిలిచేవారు. మరొక శాసనం ప్రకారం 959వ సంవత్సరంలో రాష్ట్రకూట రాజైన కన్నరదేవ ఈ ప్రాంతంలో విడిది చేసినట్టు ఈ శాసనాలలో పేర్కొనబడింది. ఈ ఆలయంలో రాజరాజ చోళన్ మరియు రాజేంద్ర చోళన్ యొక్క శాసనాలు కూడా మనం చూడవచ్చు. ఆ శాసనాల ప్రకారం ఈ ఆలయం జయంకొండ చోళ మండలం యొక్క ఆధ్వర్యంలో అయితే ఉండేదన్నమాట. అలాగే రాజరాజ చోళన్ ఈ ఆలయానికి బంగారాన్ని బహుమతిగా ఇచ్చినట్టు మరియు కొన్ని మేకలను కూడా దానంగా ఇచ్చినట్టు పేర్కొనబడి ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో తెలియజేయండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోకి ముందు మన ఛానల్లో కాంచీపురంలో ఉన్న మదంగీశ్వరర్ ఆలయం, అలాగే పణముడేశ్వరర్ ఆలయంతో పాటు ఉత్తిరమేరూరులో ఉన్న బాలసుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వీడియో కూడా ఉంది. ఆ వీడియోస్ ఎవరన్నా చూడకపోయింటే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన ఆలయం వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివవరప్రసాద్. వెయిట్, మీరు ఎప్పుడైనా రాక్ కట్ టెంపుల్స్ని చూసుంటారు, లేదా దేవుడి యొక్క చరిత్రకు సంబంధించిన ప్రదేశాలలో నిర్మించిన ఆలయాలు చూసుంటారు. కాకపోతే ఎప్పుడైనా చనిపోయిన ఒక చోళరాజు సమాధి మీద నిర్మించిన 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయాన్ని ఎప్పుడన్నా చూసారా? మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీ శివవరప్రసాద్ సైనింగ్ ఆఫ్.